ఉద్యోగులకు సంక్రాంతి కానుక 2023 జూలై 1కి సంబంధించి 3.64% డిఏ విడుదల. దీంతో 30.03% నుంచి 33.67% చేరిక. జనవరి వేతనంతో కలిపి ఫిబ్రవరి 1 నుంచి చెల్లింపు. 2023 జూలై నుంచి 30 నెలల బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లోకి. ఉద్యోగులకు ఇది ఒక రకమైన మళ్ళా హార్ట్ స్ట్రోకే. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఇది ఒక రకమైన హార్ట్ స్ట్రోకే. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారంలో కూర్చుంది అంటే దానికి ముఖ్య కారణం ఈ ఉద్యోగులే. ముఖ్య కారణం ఉద్యోగులే. ఇంచుమించు సబ్జెక్టు కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్లీ ఫిగర్ తెలియదు కానీ ఇంచుమించు 3 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు 3 లక్షల మంది ఉన్నారు. నా నెంబర్ కరెక్ట్ కాకపోతే కూడా మీరు కామెంట్ చేయండి ఎంత అనేది. వాళ్ళు డిఏల కోసం ఎంత పోరాటం చేసిర్రో అది వర్ణనాతీతం. ఇక పాత గవర్నమెంట్, కేసీఆర్ గారి గవర్నమెంట్ పైన వాళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు, ఎన్ని రకాలుగా ప్రెజర్ చేసిర్రు అనేది అది వర్ణనాతీతం. అది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రభుత్వం మొండి వైఖరి కానీ, ఆ ప్రభుత్వము స్పందించకపోవడం కానీ, వాళ్ళ యూనియన్ లీడర్లకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, ఇవన్నిటిపైన వాళ్ళు విసుగు చెంది ఏమన్నా కానీ గవర్నమెంట్ చేంజ్ అవుతారన్నా మా బతుకులు మారుతాయేమో, మాకు జీతాలు పెరుగుతాయేమో, పెండింగ్ ఉన్న డిఏలు వస్తాయేమో అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చాలనే ఒక పట్టుదల టీచర్ల నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ వాళ్ళందరూ నిర్ణయం చేసుకున్నారు, ఆ యూనియన్ అంతా నిర్ణయం చేసుకున్నది ఏమనంటే ఈ ప్రభుత్వంతో అవుతలేదు, ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తలేదు, ప్రభుత్వం మారుతానని అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. 3 లక్షల మంది ఉద్యోగస్తులు అంటే కూడా ఇంచుమించు 6 లక్షల ఓట్లు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎంప్లాయీ, వాళ్ళ భార్య, లేడీ ఎంప్లాయీ అయితే వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ కలిసిన 6 లక్షల ఓట్లు. ఇంచుమించు 6 లక్షల ఓట్లు గవర్నమెంట్కు వన్ సైడ్ పడ్డాయంటే దానికి ముఖ్య కారణం ఈ డిఏలే. ఈ డిఏలు వేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడమే. కానీ ఈరోజు ఏం చేసిండ్రు, వాళ్ళ జేబుకి మళ్ళీ చిల్లు కొట్టిరు. ఇప్పుడు వాళ్ళకు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టిర్రు, వాళ్ళకి డిఎల్ బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి రకరకాలుగా. ఆ రోజు చెప్పేటి రోజు ఏమో మాకు ప్రభుత్వ ఖజానా పైన పూర్తి అవగాహన ఉన్నది, ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని పైసలు పోతున్నాయి, ఎంత మాకు అన్ని తెలుసు, ఏం లేదు ఒక గుంపు మేస్త్రి లేక మనం పనులు చెప్తే చాలు లేబర్ మొత్తం చేసేస్తారు అన్నట్టు అధికారుల పైన మాట్లాడారు. మాకు ప్రభుత్వం పైన పూర్తి అవగాహన ఉన్నదన్నారు, ప్రభుత్వ ఖజానా పైన పూర్తి అవగాహన ఉన్నదన్నారు అని చెప్పే ఇవన్నీ హామీలు ఇచ్చారు. డిఎల్ పెండింగ్ ఉన్న డిఎల్ కంప్లీట్ చేస్తాము ఇంకా రకరకాలుగా అని చెప్పి వాళ్ళని ఉద్యోగస్తులను నమ్మించారు. కానీ మళ్ళీ రోజు ఏం చేస్తారు, ఇగో 3.64% డిఏ విడుదల చేస్తున్నారంట. ఇంచుమించు 30 నెలల బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఉద్యోగస్తులు దీనిపైన సాటిస్ఫాక్షన్తో ఉంటారా? ఇప్పుడు మీరు న్యాయం చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ మీరు ఈరోజు న్యాయం చేసిరా? మరి వాళ్ళ చెప్పి మళ్ళీ చిల్లు పెట్టారు. ఇప్పుడు డిఎల్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? యాక్చువల్గా ఎంత పెండింగ్ ఉంటే ఎంత ఇస్తున్నారు మీరు? ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకంటే మీరు ఆ రోజు ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. మీకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. దీనిపై ఎట్లా స్పందిస్తారు? మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. దానిపైన అసలు ఇప్పటిదాకా 2 సంవత్సరాల దాకా ఇంచుమించు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఒక 15 రోజుల కింద ఆ ఫైల్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాలు పెంపుకి సంబంధించినవి, ఈ డిఏలకు సంబంధించినవి, ఆ ఫైల్ ఒక 15 రోజుల కింద టేబుల్ మీద తీసుకున్నాడు. అసలు వాస్తవానికి వచ్చిన మొదటి 10 సంతకాలనే ఈ సంతకం కూడా అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చిండు. కుర్చీలో సీఎం కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుంచి ఒక 10 సంతకాల లోపలనే ఈ డిఎస్ సంబంధించిన ఫైల్ కూడా కంప్లీట్ అయిపోతుందని అప్పుడు మాట ఇచ్చిండు వాళ్ళకి. కానీ అదే రకంగా పనిచేసిండా అంటే లేదు. ఇప్పుడు నిజంగానే ఉద్యోగస్తులకు న్యాయం జరిగిందంటే లేదు. నమ్మక ద్రోహం చేసినట్టు గవర్నమెంట్, వాళ్ళు నమ్మించి మోసం చేసినట్టు. ఈరోజు ఉద్యోగస్తులు సిన్సియర్ గా మీకోసం పనిచేసారు, ఉద్యోగస్తులు మీకోసం సిన్సియర్ గా వర్క్ చేసారు, వాళ్ళు సిన్సియర్ గా మిమ్మల్ని నమ్మిర్రు. కానీ మీరు ఏం చేసారు? వాళ్ళ జవికేసి మళ్ళీ చిల్లు కొట్టిరు. ఇప్పుడు పాపం వాళ్ళ జీతాన్ని ఒక్కదాన్ని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. జీతం ఒక్కటే వాళ్ళకు జీవనాధారం. అది పిల్లల కోసం వాళ్ళు పొద్దుగా లేచి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కంటిన్యూగా వర్క్ చేసి, ఏ ఉద్యోగస్తుడు అండి కంటిన్యూగా 9 గంటలు పనిచేసిన వాళ్ళు? 8 గంటలకు ఎక్కువనే పనిచేస్తున్నట్టు వాళ్ళు ఏ ఉద్యోగస్తుడు చేస్తాడు చెప్పండి? ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ ఆర్మీ సైనికుడు ఎట్లయితే పనిచేస్తాడో, ఇక టీచర్ ఉద్యోగాల్లో టీచర్ కూడా అట్లనే పనిచేస్తాడు పిల్లల గురించి. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. మరి ఎవరైనా ఆలోచన చేస్తారా దాని గురించి? వాళ్ళు ఇల్లు సంసారం విడిచిపెట్టి 9 గంటల నుంచి 5 గంటల దాకా స్కూల్లోనే ఉండి పిల్లలకు చదువులు చెప్పి ఇట్లా గవర్నమెంట్ మోసం చేస్తుంది వాళ్ళని. వీళ్ళ పై ఉన్న అధికారులు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు కంకణం కట్టుకొని పిల్లల జీవితాలు మార్చడం కోసము, దేశ భవిష్యత్తు మార్చడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు, పిల్లలకు చదువులు చెప్పి. కానీ ప్రభుత్వాలు సరైన సహకారం అందిస్తుందా? లేకపోతే సరైన సౌకర్యాలు ఎట్లాగా ఉన్నాయి? ఇక్కడ టీచర్లకు ఉండే, ఇక్కడ పిల్లలకు కూడా ఉండేది. ప్రభుత్వ స్కూళ్ళలో టాయిలెట్ సరిగా లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని రకాల వసతులు కల్పిస్తుంది గవర్నమెంట్ కూడా. ఒక టీచర్లకు మాత్రం కరెక్ట్ గా టాయిలెట్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఇక్కడ పిల్లలకు ఉండదు, ఇక్కడ టీచర్లకు కూడా ఉండదు. అయినా కూడా వాళ్ళు సర్వీస్ చేస్తా ఉన్నారు రాష్ట్రం కోసం, దేశం కోసం. కానీ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తున్నాయి? అట్లా ఎప్పుడైనా సహకారం అందిస్తున్నదా?
లేదు. వాళ్ళ మీకేంచి వాళ్ళ జేబుకే చిల్లు పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. వాళ్ళని అంతా నమ్మించారు, వాళ్ళు మీకోసం అంతా మీ గవర్నమెంట్ రావడం కోసం అంత తాపత్రయపడ్డారు, వాళ్ళంతా కష్టపడ్డారు, వాళ్ళందరూ ఏకపక్షంగా మీకు సపోర్ట్ చేసిర్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? టీచర్లకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా? లేదు. వాళ్ళకి అన్యాయం చేసింది ఈరోజు. ఇది ఖచ్చితంగా మారాలి. మారి వాళ్ళకి కావాల్సిన పెండింగ్ డిఎల్ఏ ఎన్ని అయితే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి పెంచాల్సిన జీతం కూడా క్లియర్ కట్ గా ప్రతి రూపాయి వాళ్ళకి చెల్లించాలి. ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. వ్యవస్థ మారాలి, పిల్లల జీవితాలు మారాలి అనుకుంటే ఫస్ట్ టీచర్లను సాటిస్ఫై చేయండి. వాళ్ళు సాటిస్ఫాక్షన్ తోటి వర్క్ చేస్తేనే పిల్లల జీవితాలు మారుతాయి. టీచర్లు సిన్సియర్గా కరెక్ట్గా పనిచేయాలంటే వాళ్ళకు మాత్రం అన్యాయం చేయొద్దు. వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్తో ఎడ పని చేస్తారు. ఈరోజు నెత్తి కొట్టుకుంటున్నారు జీతాలు సరిపోక, మారుతున్న కాలానికి అనుగుణంగా జీతాలు సరిపోక నెత్తి కొట్టుకుంటున్నారు టీచర్లు ఈరోజు. ఒకసారి ఆలోచన చేయండి. వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించి టీచర్లకు అందరికీ ఈ డిఎల్ విడుదల చేయాలి. ఈ పెండింగ్ డిఎల్ ఎన్ని అవుతున్నాయో అన్ని పెండింగ్ క్లియర్ చేయాలి. ప్రభుత్వం మరి ఏ రకంగా స్పందిస్తుందో, మరి టీచర్లు ఏ రకంగా స్పందిస్తారనేది.